తర్వాత మాత్రమే నేను బయటకు రాగలను. అందుకే ఆయన ఉన్నప్పుడే నేను ఇంటి పని అంతా పూర్తి చేసుకొని నా చీరను ఆయనకి ఇచ్చాను. అది ఆయన పంచలాగా కట్టుకొని ఆయన పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చేదాకా నేను ఇలాగే లోపలే ఉంటాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు అని ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది. ఇక అంతకుముందు చూసిన ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవి గుర్తుకు తెచ్చుకొని, సరే ఇదిగో తీసుకో అని చెప్పి ఒక పట్టు చీరను ఇస్తుంది. ఆ పట్టు చీరను ఇంటి ఇల్లాలు తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఎంత చక్కగా ఉన్నావో, ఈ చీరలో నాకు కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది లక్ష్మీదేవి. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు అంటుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు అంటుంది, అమ్మా క్షమించండి, మీరు వయసులో పెద్దవారు, కానీ నేను మీకు తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నాను. ఇంట్లో ఏమీ లేవు. నా భర్త పనికి వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు తీసుకువస్తారు. అప్పుడు నేను మీకు వంట చేసి ఏదైనా ఆహారం పెడతాను. ఇప్పుడు మాత్రం ఏమీ లేవు, క్షమించండి అని చెప్తుంది. అయితే లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలని అడుగుతుంది. ఇక లక్ష్మీదేవి పెద్దావిడ రూపంలో ఆ ఇంటి వరండాలను కూర్చొని, అమ్మ నేను ఆకలికి ఉండలేకపోతున్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది. సరే ఒక పని చెయ్యి, కొట్టుకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి నీకు ఏవే వస్తువులు కావాలో అవన్నీ తెచ్చుకొని వంట చేసి పెట్టు, నాకు ఆకలిగా ఉంది అని చెప్పి ముసలావిడ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలకి చెప్తుంది. నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇవ్వడానికి, అన్ని వస్తువులు ఆ సేటు ఎలా ఇస్తాడు, ఎలా ఒప్పుకుంటాడు, దయచేసి క్షమించండి అని చెప్పి ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది. ఏమీ అవసరం లేదు, నేను చెప్పానని ఆ సేటుకు చెప్పి నీకు ఏ వస్తువులు కావాలో తెచ్చుకో అంటుంది లక్ష్మీదేవి. ఇక ఇల్లాలు వెళ్ళి సామాన్లు అన్నీ తీసుకొని, అదిగో మా ఇంటి అరుగు ముందు కూర్చున్న పెద్దావిడ నన్ను పంపించారు అని ఆ షాప్లో ఉన్న సేటుకు చెప్తుంది. సేటు ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి ఇల్లాలకు సరుకులు అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఇక దారంతా కూడా ఆలోచించుకుంటూ వస్తుంది. ఎవరు ఈ పెద్దావిడ, ఒక్క మాట చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఇచ్చాడు అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి, అమ్మ మీరు ఎవరు, అసలు మీ గురించి చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఎలా ఇచ్చాడు, అసలు మీరు ఎవరమ్మా అని అడుగుతుంది ఆ ఇల్లాలు. దానికి